యా నేడే మోదీ రాక ఆదిలాబాద్ బహిరంగ సభల్లో పాల్గొన్న ప్రధాని రామగుండం ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ ప్రారంభం 6,000 కోట్ల పనులకు శంకుస్థాపన ప్రారంభాలు సభలో ప్రధానితో కలిసి పాల్గొన్న సీఎం రేవంత్ రేపు సంగారెడ్డిలో సభ 9,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవం 12 రాష్ట్రాల్లో 10 రోజులు మోడీ సుడిగాలి పర్యటన చూడండి 12 రాష్ట్రాల్లో 10 రోజులు మోడీ సుడిగాలి పర్యటన చెప్పదు అది దట్ ఈస్ ద కమిట్మెంట్ ఆఫ్ మోడీ వాస్తవంగా చెప్పాలంటే ఆయన కమిట్మెంటే ఆయనను ఈరోజు ఒక లీడర్గా ప్రపంచ లీడర్గా ఆయన నిలబెడుతుందని స్పష్టంగా మనమైతే అర్థం చేసుకోవాలి మిత్రులారా యా లోక్సభ ఎన్నికల నగార మోగనున్న వేళ ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన వస్తున్నారు ఇక్కడి నుంచే ఎన్నికల సమరశంఖం పూరించేందుకు సిద్ధమవుతున్నారు సోమ మంగళవారంలో రాష్ట్రంలో పర్యటించనున్న మోడీ 15,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు ప్రారంభోత్సవాలు చేయనున్నారు సోమవారం ఉదయం 9:20 గంటలకు ప్రధాని మహారాష్ట్రలో నాగ్పూర్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు అక్కడ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 10:20కి ఆదిలాబాద్ చేరుకుంటారు అక్కడ మోడీకి సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ తమిళిసై స్వాగతం పలుకున్నారు స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రధానితో పాటు సీఎం రేవంత్ పాల్గొంటారు ఈ సందర్భంగా 6,697 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు జైనత్ మండలం బోరజ్ నుంచి బేల మండలం మహారాష్ట్ర సరిహద్దు వరకు 491 కోట్లతో చేపట్టిన 32.9 కిలోమీటర్ల జాతీయ రహదారి విస్తరణ పనులు 136 కోట్లతో చేపట్టే హైదరాబాద్ భూపాలపట్నం 163 జాతీయ రహదారి అభివృద్ధికి శంకుస్థాపనలు చేయనున్నారు 6,000 కోట్లతో చేపట్టిన రామగుండం ఎన్టీపీసీలోని 800 మెగావాట్ల థర్మల్ పవర్ యూనిట్ సుమారు 70 కోట్లతో చెప్పిన అంబారి ఆదిలాబాద్ పింకాలకుట్టి రైల్వేల విద్యుతీకరణ పనులను జాతికి అంకితం చేయనున్నారు సో ఇట్లా మొత్తానికైతే కొన్ని వేల కోట్ల అభివృద్ధి పనులను ఈరోజు ప్రధాని మోడీ ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు స్పష్టంగా మనకైతే తెలుస్తూ ఉంది సో దీనికి సంబంధించి గతంలో కేసీఆర్ ప్రధాని పర్యటన ఉంటే ముఖం చాటేశాడు కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి చాలా తెలివిగా తెలంగాణ ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఎక్కడ కూడా భేషజాలకు పోకుండా తాను మోడీకి సరైనటువంటి తాను మోడీతో ఢీకొట్టడం సరికాదు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు ముఖ్యము దానికోసం నేను పనిచేయగలను ఎంతకైనా నేను తగ్గడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు ప్రధాని మోడీ పర్యటనలో భాగంగా తను కూడా వెళ్ళి ప్రధానికి స్వాగతం పలికి అక్కడి నుంచి అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి ఒక బహిరంగ సభలో కూడా ప్రధాని మోడీతో కలిసి పాల్గొనడం నిజంగా కూడా ఇది సీఎం రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది హర్షం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది ఇది కదా ఇలాంటి చతురత కావాలి కానీ సీఎం కేసీఆర్ గతంలో సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ భేషజాలకు పోయి ఈగోలోకి పోయి ఈరోజు ప్రధాని మోడీ పర్యటన కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి అడ్డుకోవడం కాదు ఈరోజు ఆయన పర్యటనకు సంబంధించి నిరసన వ్యక్తం చేసినటువంటి సందర్భాలు కూడా అనేకం ఉన్నాయనే విషయాలు కూడా గుర్తుపెట్టుకోవాలి కనీసం ఒక హోదాలో ఉన్నాం ప్రధాని మోడీ వస్తే మనం గౌరవించాలి మన రాష్ట్రానికి నిధులు ఎక్కువ తీసుకురావాలి అనేటువంటి సోయి లేనటువంటి దద్దమ్మ కేసీఆర్ నిజంగా చెప్తున్నాను కదా ఈ రాష్ట్రానికి ఆంధ్ర పెట్టుబడిదారులు కావచ్చు ఆంధ్రలో చేసినటువంటి అన్యాయం కంటే కూడా కేసీఆర్ చేసినటువంటి అన్యాయమే ఎక్కువ అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి తన రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డు పెట్టుకున్నాడనే విషయం కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా ఆ విధమైనటువంటి పోకడలకు రేవంత్ రెడ్డి పోవట్లేదు అందుకే మనందరం కూడా రేవంత్ రెడ్డిని అభినందించాల్సిన అవసరం ఉంది నిజంగా కూడా ఇలాంటి ఆరోగ్యకరమైనటువంటి రాజకీయ వాతావరణం ఉంటే చాలా బాగుంటుంది అనేది స్పష్టంగా మనం తెలుసుకోవాల్సిన అంశం మిత్రులారా సో నిజంగా ఇది ఎన్నికల శంకరావంగా మనకు కనబడతా ఉంది సో సరే రాజకీయంగా ఎవరి దారులు వాళ్ళకు ఉంటాయి కానీ ప్రభుత్వాల పరంగా వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇలాంటి భేషజాలకు పోవద్దు అనేది మనం తెలుసుకోవాల్సిన అంశం మిత్రులారా